కృష్ణలంక సాయి కృష్ణ హత్య కేసులో సిట్ సుదీర్ఘంగా విచారణ చేపట్టింది. సిఐ నాగరాజుని 2 విడతలుగా ప్రశ్నించారు సిట్ అధికారులు. మొదట 5 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు 2 గంటల పాటు విరామం ఇచ్చిన తర్వాత మరోసారి ప్రశ్నించారు. ఈ విచారణ తర్వాత సిట్ బృందం సమగ్ర నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికను ఉన్నత స్థాయి అధికారులకు అందజేయబోతోంది. ఇక సిఐ నాగరాజుని ఇవాళ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. మంగళవారం మధ్యాహ్నం నుంచి సాయి కృష్ణను 5 గంటల పాటు నాగరాజును 5 గంటల పాటు విచారించింది సిట్. అనంతరం 2 గంటల విరామం తర్వాత మళ్లీ విచారణ ప్రారంభించింది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో తెల్లవారుజాము వరకు కొనసాగిన ఈ విచారణలో నాగరాజుపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. సిఐ నాగరాజుపై వచ్చిన ఆరోపణలపై సిట్ చీఫ్ రవిప్రకాష్ ప్రశ్నించారు. సాయి కృష్ణను ఏ కేసులో తీసుకొచ్చారు, కస్టోడియల్ టార్చర్ చేశారా, చేస్తే ఎవరెవరు చేశారు అనే కోణంలో విచారించినట్టుగా సమాచారం. అలాగే డెడ్ బాడీని స్వర్గపురికి తరలించారా, అనధికారికంగా దహనం చేశారా అంటూ ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. అయితే సిఐ నాగరాజు ఆ ప్రశ్నలకు సమాధానాలు దాటవేసినట్టుగా సమాచారం. అలాగే కృష్ణలంక పిఎస్ బస్టాండ్ స్వర్గపురి ప్రాంతంలో సీసీ ఫుటేజ్ మాయంపై కూడా సిఐ నాగరాజును ప్రశ్నించారు సిట్ అధికారులు. మొదటి విడత విచారణ అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సిట్ చీఫ్ ఐజీ రవిప్రకాష్ వెళ్లిపోయారు. అనంతరం 2 గంటల తర్వాత కమాండ్ కంట్రోల్ వద్దకి అధికారులు మళ్లీ చేరుకున్నారు. కేసుకు సంబంధించిన కీలక అంశాలపై మరోసారి ఆరా తీశారు. ఇక ఇప్పటికే సేకరించిన డీటెయిల్స్ తో క్రాస్ వెరిఫికేషన్ కూడా చేశారు. సాక్ష్యాలు, వాగ్మూలాల ధరంగా ప్రశ్నలు అడిగారు. విచారణ అనంతరం పూర్తి సమాచారంతో నివేదిక సిద్ధం చేశారు. ఈ నివేదికను ఉన్నత స్థాయి అధికారులకు అందజేయబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, ఝాన్సీరాణి, సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ నిన్న అరెస్ట్ అయినటువంటి మాజీ సిఐ నాగరాజుని దాదాపు 8 గంటలకు పైగా సిట్ బృందం విచారించింది. పలు కీలకమైనటువంటి ప్రశ్నలన్నీ కూడా ఆయన నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేసింది. అయినప్పుడు కూడా ఎక్కడ కూడా సిఐ నాగరాజు సిట్ బృందానికి సహకరించట్లేదు అని చెప్పి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో సిట్ ఇప్పటికే గత 3 రోజులుగా సేకరించినటువంటి సాక్ష్యాలు, ఆధారాలు సాయి కృష్ణని కృష్ణలంక మార్కాపురం నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్ వరకు తీసుకొచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు, వీటన్నిటిపైన కూడా అనేక రకాలుగా వివిధ వర్గాల ద్వారా, వివిధ మార్గాల ద్వారా సేకరించినటువంటి సాక్ష్యాలు, ఆధారాలన్నీ కూడా సిఐ దగ్గర పెట్టి వీడియో తీస్తూ మరీ విచారణ కొనసాగించారు. అయినప్పుడు కూడా దాదాపు 8 గంటలకు పైగా చేసిన విచారణలో నాగరాజు నుంచి సరైనటువంటి సమాధానం రాలేదు అని చెప్పి తెలుస్తా ఉంది. అసలు సాయి కృష్ణని ఎందుకు తీసుకొచ్చారు, ఏ కేసులో తీసుకొచ్చారు అనేటువంటి అంశం దగ్గర నుంచి సాయి కృష్ణ బతికున్నాడా లేదా, చనిపోతే శవాన్ని ఏం చేశారనేటటువంటి అంశం వరకు కూడా మొత్తం సిట్ ప్రశ్నలన్నీ కూడా సంధించింది. అయినప్పుడు కూడా నాగరాజు నుంచి ఏమాత్రం దానికి తగినటువంటి సమాధానం రాలేదు అన్నట్టు తెలుస్తా ఉంది. అయితే మార్కాపురం నుంచి సాయి కృష్ణని మే 9వ తేదీన తీసుకొచ్చిన తర్వాత సాయి కృష్ణని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సిఐకి అప్పగిస్తున్నట్టుగా ఎక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకున్నారు. ఆ ఎక్నాలెడ్జ్మెంట్ కాపీని కూడా సిఐ ముందు విచారణ అధికారులు చూపించారు. అయినప్పుడు కూడా దానికి సంబంధించి ఏ రకమైనటువంటి సమాధానం ఇవ్వలేదన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకున్న తర్వాత అతన్ని ఎన్ని రోజుల పాటు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారించారు. ఎవరెవరు విచారణలో పాల్గొన్నారు, అసలు కృష్ణలంక స్టేషన్లోనే విచారించారా, బయట ప్రాంతానికి తీసుకెళ్లి విచారించారా, ఇట్లాంటి క్వశ్చన్లన్నీ కూడా సిఐని అడిగిన తర్వాత కూడా వాటికి ఏటికి కూడా సమాధానం ఇవ్వలేదన్నట్టుగా తెలుస్తా ఉంది. అసలు సిఐ కృష్ణలంక పరిధిలో జరుగుతున్నటువంటి పరిణామాలు, సాయి కృష్ణని తీసుకొచ్చిన తర్వాత అతన్ని ఏమైనా 3rd డిగ్రీ ప్రయోగించారా, అతను చనిపోయాడా, చనిపోయి ఉంటే పై పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేశారా, అసలు సాయి కృష్ణ బాడీని ఏమి చేశారు అనేటటువంటి దిశగా అనేక రకాలైన ప్రశ్నలన్నీ కూడా
సంధించినప్పుడు కూడా ఎక్కడ దేనికి సంబంధించి కూడా సమాధానం అయితే రాలేదన్నట్టుగా తెలుస్తా ఉంది. మరొకవైపు సాయికృష్ణ తల్లి ఇప్పటికే ఫిర్యాదు చేసింది. తన కొడుకుని మార్కాపురం నుంచి మే 9వ తేదీన తీసుకొచ్చారు. ఆ తర్వాత తనను కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్కి పిలిపించారు. అతన్ని చాలా దారుణంగా హింసించారు. స్టేషన్లోనే అనేక రకాలుగా హింసకు గురి చేశారు. అరుపులు కేకలు కూడా తాను విన్నాను. తన కొడుకును చూపించమని చెప్పేసి కోరినప్పుడు కూడా మీ కొడుకు చనిపోయాడు, దండ సిద్ధం చేసుకోండి సీఐ తనకు చెప్పినట్టుగా సిట్ బృందానికి స్వయంగా రాతపూర్వకంగా ఇచ్చినటువంటి ఫిర్యాదులో సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి పేర్కొన్నటువంటి పరిస్థితి. తన కొడుకుని చిత్రహింసలు పెట్టారు, స్టేషన్లో చనిపోయాడు. ఆ తర్వాత స్టేషన్ నుంచి కృష్ణలంక స్వర్గపురికి తీసుకెళ్లి దహనం చేశారు అని చెప్పేసి తల్లి విజయలక్ష్మి ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వీటన్నిటిని కూడా మరొకవైపు టాస్క్ ఫోర్స్ సిబ్బందిని కూడా విచారించారు. అదేవిధంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్న కొంతమందిని కూడా విచారించారు. ఈ నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించినటువంటి ప్రశ్నల ద్వారా సిఐ నాగరాజును దాదాపు 8 గంటలకు పైగా విచారించిన సిట్ బృందానికి సరైనటువంటి సమాధానాలు అయితే రాలేదు. మొత్తం మీద వారు సేకరించిన సమాచారం, సిఐ నాగరాజు ఇచ్చినటువంటి పొడి సమాధానాలు, వీటన్నిటి నేపథ్యంలో ఈరోజు మరికొద్దిసేపట్లోనే సిఐ నాగరాజుని ఇక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించబోతున్నారు. ప్రస్తుతం మనం సిట్ విచారణ జరుగుతున్న సిట్ కార్యాలయం దగ్గర ఉన్నాం. ఇక్కడి నుంచి 8 గంటల తర్వాత నాగరాజుని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మేజిస్ట్రేట్ ముందు కోర్టుకు తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. నిన్న 12:48 నాగరాజుని అరెస్ట్ చేస్తున్నట్టుగా కుటుంబ సభ్యులకి నోటీస్ ఇచ్చినటువంటి సిట్ బృందం ఈరోజు 1 గంట లోపులో మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి లీగల్ ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తి చేశారు. మరికొద్దిసేపట్లోనే నాగరాజుని సిట్ కార్యాలయం దగ్గర నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారు. మరోవైపు నాగరాజుకు మద్దతుగా నాగరాజు అనుచరులు, అదేవిధంగా ఆయన అభిమానులు ఎవరైతే ఉన్నారో నిన్న సింగనగర్ నుంచి నాగరాజుని అరెస్ట్ చేసి తీసుకొస్తున్న నేపథ్యంలో అడుగడుగున ఆటంకాలు సృష్టించారు. దీని మీద కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి, ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు ఆటంకాలు కలిగిస్తూ ఈ విధమైన చేయటం పట్ల కూడా నాగరాజు ప్రేరేపిస్తున్నారు వారందరినీ కూడా అని చెప్పేసి ప్రభుత్వం కూడా సీరియస్గా ఉంది. వారు ఎవరెవరు పాల్గొన్నారు, వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వారు నేపథ్యం ఏంటి, వారు ఎందుకు వచ్చి రోడ్లకి పోలీసులకి విధులకు ఆటంకం కలిగించడం, నాగరాజును అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న నేపథ్యంలో హైవేల మీద కూడా వారి పోలీసు వాహనాలకు అడ్డు తగలటం, వారిపైన దురుసుగా ప్రవర్తించడం వెనకున్న కారణాలేంటి, ఎవరెవరు పాల్గొన్నారు, దీని వెనక ఎవరు హస్తం ఉంది అనేటటువంటి దిశకు కూడా ఇంటెలిజెన్స్ పోలీసులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే గత 24 గంటలుగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో మరికొద్దిసేపటి నాగరాజుని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడానికి ఏర్పడటాన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టే పరిస్థితి ఉంది. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు, ఇప్పుడు వరకు వచ్చినటువంటి సిట్ సేకరించినటువంటి సమాచారం, వీటన్నిటి కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి తగిన ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ జయరాజ్. రైట్, మొత్తం 5 గంటల పాటు విచారణ కొనసాగింది. కాస్త బ్రేక్ ఇచ్చిన తర్వాత కూడా మిగతా మళ్ళీ అనేక కోణాల్లో ప్రశ్నలు సంధించారు. కృష్ణలంక సాయి కృష్ణ హత్య కేసులో సిట్ ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తోంది. ముఖ్యంగా సిఐ నాగరాజుపై 2 విడతలుగా ప్రశ్నల వర్షం కురిపించింది సిట్ బృందం. మొదట 5 గంటల పాటు ప్రశ్నించారు అధికారులు. అటు 2 గంటల పాటు విరామం ఇచ్చిన తర్వాత మరోసారి ప్రశ్నించారు. అనేక కోణాల్లో కూడా ప్రశ్నల వర్షం కురిపించారు సిఐ నాగరాజుపై. అయితే ఈ నేపథ్యంలో ఒక సిట్ బృందం సమగ్ర నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికను ఇవాళ ఉన్నత స్థాయి అధికారులకు అందజేసే అవకాశం ఉంది. ఇక సిఐ నాగరాజుని ఇవాళ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం కనిపిస్తోంది. మంగళవారం మధ్యాహ్నం సిఐ నాగరాజును 5 గంటల పాటు విచారించింది సిట్. అనంతరం 2 గంటల పాటు విరామం ఇచ్చింది.